ఎవరైనా మీరు హౌసింగ్లో 20 ఇయర్స్ 30 ఇయర్స్ పోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే దాన్ని ప్రీ క్లోజర్ చేసుకోకండి. మీకు డబ్బులు వచ్చినా సరే, అది 5 lakhs వచ్చినా, మీకు 10 lakhs వచ్చినా, ఆ డబ్బులు తీసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు జ్యువెలరీ కానీ లేకపోతే ఏదైనా చిన్న ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుక్కోండి తప్ప ఈ హౌసింగ్ లోన్ ప్రీ క్లోజర్ అనేది ఆలోచన మీరు తీసుకోకండి. అది మీకు నష్టం అండి. మీరు ఫైనాన్షియల్గా అంటే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే అవి ఎట్లా కడుతున్నారు, కరెక్ట్ రెగ్యులర్గా కడుతున్నారా, లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, క్రెడిట్ కార్డ్స్ ఫుల్ అమౌంట్ మీరు వాడుతున్నారా అంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటంటే ఆ సివిల్ రిపోర్ట్తో తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ 90% వెంచర్స్ అందరూ కూడా ఈ బ్యాంకింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారండి. కస్టమర్స్కి కూడా వాళ్ళు ప్రమోట్ చేసేది అదే చేస్తారు. మీకు 80% లోన్ వస్తుంది అంటేనే కస్టమర్ ముందుకు వస్తారు. బ్యాంకింగ్ రంగంలో గత 14 సంవత్సరాల నుండి అన్ని రకాల లోన్స్ చేస్తూ, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సలహాదారుడుగా ప్రఖ్యాత పొందిన ప్రముఖులు విష్ణు అసోసియేట్స్ అధినేత శ్రీ కె సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మనతో పాటు కొన్ని సూచనలు సలహాలు పంచుకుంటారు. వెల్కమ్ టు స్క్వేర్ టీవీ సార్. నమస్కారం సార్. లోన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, కొంచెం వివరంగా చెప్తారా? జనరల్గా లోన్స్ అనేవి ఒక 4-5 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే హౌసింగ్ లోన్స్ ఉంటాయి, మార్టిగేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్. జనరల్గా అయితే అందరికీ తెలిసినవి ఈ లోన్స్ మాత్రం జనరల్గా ఉండేవి. సో ఇందులో ఏంటంటే మార్టిగేజ్ లోన్స్ అంటే మనకు ప్రాపర్టీ ఆల్రెడీ మన దగ్గర ప్రాపర్టీ ఉంది, అది తనఖా పెట్టి తెచ్చుకునేది మార్టిగేజ్ లోన్. ఈ హౌసింగ్ లోన్ అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకునేదానికి, లేకపోతే మన దగ్గర ప్లాట్ ఉంది దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అది హౌసింగ్ లోన్ అవుతుంది. బిజినెస్ లోన్ అనేది ఆల్రెడీ మనం బిజినెస్ సెటప్ చేసుకోవడానికి, లేకపోతే ఆల్రెడీ ఒక బిజినెస్ రన్నింగ్లో ఉంది దానికి పెట్టుబడి కావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది బిజినెస్ లోన్ అవుతుంది. ఈ కన్జ్యూమర్ లోన్స్ అంటే జనరల్గా మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ షోరూమ్స్లలో కన్జ్యూమర్ లోన్స్ అనేది అంటే ఫోన్ కొనుక్కున్న అది కన్జ్యూమర్ లోనే, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ సో ఏవైనా అవన్నీ కూడా కన్జ్యూమర్ లోన్స్. ఇంకోటి ఏంటంటే కార్ లోన్స్. ఈ కార్ లోన్స్ అంటే ఇక అన్ని షోరూమ్స్లలో అవి వాళ్ళే బాగా కార్ లోన్స్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. సో ఇది లోన్స్ విషయంలో మాత్రం ఇవి. సార్, సివిల్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు ప్రాధాన్యతగా చూస్తారు బ్యాంకర్స్? సివిల్ అనేది జనరల్గా బ్యాంకర్స్ దీన్ని ఇంపార్టెంట్ తీసుకుంటారండి. సివిల్ అనేది ఆ సివిల్ రిపోర్ట్ అనేది కన్జ్యూమర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలుస్తుంది దాంట్లో. ఏంటంటే అది బ్యాంకర్ ఫస్ట్ మీరు లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంకర్ ఫస్ట్ తీసేది ఏంటంటే మీ సివిల్ రిపోర్ట్ అడుగుతారు. ఆ సివిల్ రిపోర్ట్ని మీరు ఫైనాన్షియల్గా అంటే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే అవి ఎట్లా కడుతున్నారు, కరెక్ట్ రెగ్యులర్గా కడుతున్నారా, లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, క్రెడిట్ కార్డ్స్ ఫుల్ అమౌంట్ మీరు వాడుతున్నారా అంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటంటే ఆ సివిల్ రిపోర్ట్తో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర కొన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి, మీకు బ్యాంకర్ మీకు లోన్ రావాలంటే మీకు ఇవ్వాలని రూల్ లేదు. ఇవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ సివిల్ రిపోర్ట్ అంటే అంతకుముందు మీరు ఏమైనా లోన్స్ తీసుకుంటే అవి కరెక్ట్ కడుతున్నారా, రీపేమెంట్ సోర్స్ ఎట్లా ఉంది, అసలు ఎన్ని లోన్స్ ఉన్నాయి మీ దగ్గర, మీకు అసలు లోన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఒకవేళ ఇచ్చేది ఉంటే మీకు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది బ్యాంకింగ్ మెయిన్గా ఆ సివిల్ రిపోర్ట్ తీసుకొని ఇస్తారండి. సార్, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి సలహాదారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో బ్యాంకర్స్ యొక్క పాత్ర ఏంటి, బ్యాంకర్స్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యత అంటారు, ఎందుకు? మంచి ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ వెంచర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 90% వెంచర్స్ అందరూ కూడా ఈ బ్యాంకింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారండి. కస్టమర్స్కి కూడా వాళ్ళు ప్రమోట్ చేసేది అదే చేస్తారు. మీకు 80% లోన్ వస్తుంది అంటేనే కస్టమర్ ముందుకు వస్తారు. సో దీనికి రియల్ ఎస్టేట్కి బ్యాంకింగ్కి చాలా రిలేషన్షిప్ ఉంటుందండి. సో మెయిన్గా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేటప్పుడే ఫస్ట్ వాళ్ళు బ్యాంక్ని అప్రోచ్ అవుతారు. సార్ ఇట్లా మేము పలానా ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్కి మాకు ఫండింగ్ కావాలని చెప్తారు. సో అప్పుడు అప్రూవల్ బ్యాంకింగ్ నుంచి అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు రియల్ ఎస్టేట్ అనేది అంతా. ఎందుకంటే మీరు చూడండి, ఎవరన్నా కస్టమర్స్ కూడా క్యాష్ పెట్టి ఎవరు కొనరండి. బ్యాంకింగ్ అంటేనే వాళ్ళు ప్లాట్ కొనుక్కోవడానికి అంటే జనరల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోండి. మేజర్గా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్లో అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పసే కొంటారు కస్టమర్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు నెట్ క్యాష్ పెట్టి ఎవరు కొనరండి. సో మెయిన్గా వాళ్ళు బ్యాంక్ మీద డిపెండ్. సో ఈ కంపెనీస్ ఏవైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయో వీళ్ళు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ అంటే పర్మిషన్స్ ఇవన్నీ అయిన తర్వాత మేజర్గా బ్యాంక్ అప్రూవ్ చేయి, సార్ మా టోటల్ ఈ ప్రాజెక్ట్కి మాకు ఫండింగ్ కావాలంటారు. సో బ్యాంకర్ ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం వైబుల్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ అంటే పర్మిషన్ జీపీ లేవటా లేకపోతే హెచ్ఎండిఏ లేవటా
అది చూసిన తర్వాత వీళ్ళు ఫైనల్ టోటల్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ కస్టమర్ అప్రోచ్ అయినప్పుడు, సార్ మాకు ఆల్రెడీ బ్యాంక్ నుంచి ఇది లోన్ అప్రూవల్ అయింది కాబట్టి కస్టమర్ కూడా చాలా ఈజీ అవుతుంది. అంటే ప్రతిసారి కస్టమర్ బ్యాంక్ వెళ్ళి లోన్ చేయించుకునే పని లేదండి. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అది లోన్ శాంక్షన్ అయిపోయిందంటే కస్టమర్ కూడా వాళ్ళ సంబంధించిన ఓన్లీ అంటే మినిమం డాక్యుమెంటేషన్తో, అంటే వాళ్ళ సపోజ్ కస్టమర్ ఎంప్లాయ్ అనుకోండి, వాళ్ళ పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ అది ఇచ్చే సరిపోతుంది కదా, తను బ్యాంక్ వెళ్ళే పని కూడా లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ ఎదగడానికి కూడా బ్యాంకింగ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి బ్యాంకర్స్కి ఏ విధమైన ఒప్పందం ఉంటుంది? దీంట్లో ఒప్పందం అంటే ఏం లేదంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ బ్యాంకర్ ఉండేది డబ్బులు ఫండింగ్ ఇచ్చేయడానికి. ఇప్పుడు బ్యాంక్స్ నడిచేవి కూడా ఫండింగ్, వాళ్ళకి ఎంత అమౌంట్ ఫండింగ్ చేస్తే వాళ్ళకు అదే లాభం అండి. సో ప్రతి ఏ ప్రాజెక్ట్ కూడా బ్యాంకర్ ఇవ్వమనేది ఉండదు. అంటే వాళ్ళు చూస్తారండి. ఇప్పుడు అది హెచ్ఎండిఏ లేఅవుట్ అనుకోండి, బ్యాంకర్ కూడా చాలా ముందుకు వస్తారు. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే తొందరగా లోన్ అప్రూవల్ వస్తుంది. బ్యాంకర్ కూడా కస్టమర్స్ కూడా కొంచెం హై రేంజ్ కస్టమర్స్ ఉంటారు దాంట్లో. ఇప్పుడు జీపీ లేఅవుట్కి జనరల్గా ఇప్పుడు అంటే ఇవ్వట్లేదండి బ్యాంకర్స్. డిటిసిపి లేఅవుట్ ఒకటి హెచ్ఎండిఏ అప్రూవల్ అయితే వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా ఈజీగా ఉంటుంది. బ్యాంకర్ ఎక్కువ వరకు అయితే హెచ్ఎండిఏ లేఅవుట్స్ కానీ డిటిపి లేఅవుట్స్కి ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు అభివృద్ధిలో ఉండాలన్నా బ్యాంకింగ్ యొక్క పాత్ర ఎంతో ముఖ్యం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్యాంకింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెరగాలన్నా కూడా అంటే వీళ్ళు ఈ వెంచర్ చేసిన వాళ్ళు అమ్ముకోవాలంటే కస్టమర్స్ రావాలంటే బ్యాంక్ వాళ్ళు కస్టమర్స్కి మేము ఈ ప్రాజెక్ట్కి మేము లోన్స్ ఇస్తున్నాము 70%, 80%, 60% మేము లోన్ ఇస్తున్నాం అంటేనే కస్టమర్ వస్తున్నారు. అంటే కస్టమర్ కూడా జనరల్గా ఏంటంటే ప్రాజెక్ట్ చూస్తున్నారు, చూసిన తర్వాత బ్యాంక్ లోన్ ఉందా అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ అడిగేది రెండు క్వశ్చన్లు అండి. ఈ ప్రాజెక్ట్ అదే ఎక్కడ అంటే డిటిసిపి లేవట, హెచ్ఎండి లేవట. నెక్స్ట్ అడిగే క్వశ్చన్, సార్ ఈ ప్లాట్కి మేము కొంటున్నాం, దీనికి మాకు లోన్ వస్తుందా, ఒకవేళ లోన్ వస్తే ఎంతవరకు లోన్ వస్తుంది అనేది జనరల్ క్వశ్చన్. సో అప్పుడు కంపెనీ వాళ్ళు చేస్తారంటే మీకు ఈ పలానా బ్యాంక్ నుంచి మీకు ఉందంటే కస్టమర్ ఆల్మోస్ట్ ఇంకా పర్చేస్ చేయడానికి ముందుకు వస్తారండి. సో దీంట్లో రియల్ ఎస్టేట్ ఎదుగుదలకు కంపల్సరీగా బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటారు. కాకపోతే ఒక 2-3 సంవత్సరాలు కట్టిన తర్వాత తొందరగా వాటిని ప్రీ క్లోజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు మంచిదంటారు? అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏమైనా? మంచి క్వశ్చన్ అడిగారండి. జనరల్గా అంటే మీరైనా సరే నేనైనా ఎవరు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే కొత్త ఫ్లాట్ కొన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొన్నా, లోన్ తీసుకున్న తర్వాత మనం ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ అంటే భార్యాభర్తలు వాళ్ళ ఇంటి వాళ్ళు అనేది వాళ్ళ డిస్కషన్ ఒకటే ఉంటుందండి. జనరల్ అనేది ఇది హ్యూమన్ నేచర్ అనమాట. ఇది అంటే వీలైన త్వరగా ఇది హోమ్ లోన్ మనం క్లోజ్ చేద్దామండి అనేది వాళ్ళు దాన్ని మనం అంటే అవగాహన లేకుండా అంటారు. కానీ నా సూచన మాత్రం జనరల్గా మీరు హౌసింగ్ లోన్ 20 years కానీ 30 years మీరు తీసుకున్నప్పుడు దాన్ని త్వరగా క్లోజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ చాలా తక్కువ అండి. అంటే 8.5 నుంచి కొన్ని బ్యాంక్స్ అంటే ఎన్బిఎఫ్సి 9 అంటే ఎంత చూసుకున్నా మీకు 80 90 పైసా ఇంట్రెస్ట్ పడుతుందండి. మీరు ఆ 80 90 ఇంట్రెస్ట్ ఇంత మంచి అద్భుతమైన అవకాశం మీకు వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? సపోజ్ మీకు ఇక్కడ ప్రాపర్టీ ఉందండి, అది అమ్మేసి ఇక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటారు. కానీ చాలా తప్పండి. అది ఎప్పుడు కూడా చేయకండి. మీరు ఒక 20 years మీరు లోన్ తీసుకుంటే అంటే మీ కెపాసిటీ మీకు తెలుసు. అంటే 20 years మీకు రీపేమెంట్ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు లోన్కి వెళ్ళారు. సో బ్యాంకర్ కూడా మీకు కెపాసిటీ అంటే ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎవ్రీ మంత్ శాలరీ పడుతుంది, వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. సో మీరు మధ్యలో మీరు 1-2 yearsకి 3 yearsకి మీరు క్లోజ్ చేస్తారు, మీకు లాభం లేదండి. ఇంకా మీరు ఇప్పుడే కాదు, మీకు కెపాసిటీ అంటే మీకు సర్వీస్ ఉంది కాబట్టి మీరు 20 years పెట్టుకోండి దాన్ని. మీకు అనుకోకుండా మీకు ఎక్కడ ప్రాపర్టీ అమ్మిన తర్వాత మీకు వచ్చిన డబ్బుల్ని మీరు దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అక్కడ ఏముంది, మీకు అక్కడ ప్రాపర్టీ పెరుగుతుంది. ఆ ప్రాపర్టీ కాకుండా మీరు సపోజ్ గోల్డ్ కొనుక్కున్నా కూడా మీకు గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు లోన్ క్లోజ్ చేసుకున్నారంటే మీకు ఉపయోగం లేదు, మీరు అక్కడ కస్టమర్ లాస్ అవుతారండి. జనరల్గా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు 20 years సర్వీస్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, లోన్ తీసుకుంటారు. వాళ్ళ శాలరీ వచ్చిన తర్వాత ఈఎంఐ కట్టింగ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్లో వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 20 years టెన్యూర్ పెట్టుకుంటే 20 years వాళ్ళ సర్వీస్ అనుకుంటే ఆ 20 years సర్వీస్ అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రాపర్టీ రిలీజ్ అయిపోతుంది. ప్లస్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అంటే అప్పటికి వీళ్ళు తీసుకున్నప్పుడు సపోజ్ ప్రాపర్టీ 1 crore అనుకోండి, ఆ 20 years తర్వాత ప్రాపర్టీ వాల్యూ 5 crore అవుతుందండి. కాబట్టి అంటే ఆ కస్టమర్ తెలియకుండానే ఆ 20 yearsలో కస్టమర్ తెలియదు. అంటే ఎందుకంటే శాలరీ వచ్చిన తర్వాత శాలరీ నుంచి ఈఎంఐ కట్టేది రిమైనింగ్ అమౌంట్లో వాళ్ళ ఫ్యామిలీ గడుపుకుంటాడు. అసలు ఏ 20 yearsలో కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఆ 20 yearsలో సాఫీ అయిపోయిన తర్వాత
ఆ 20 ఇయర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత పేపర్స్ అతనికి రిలీజ్ అవుతాయి బ్యాంక్లో నుంచి, ప్లస్ అతనికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, ప్లస్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. సో కాబట్టి నా సూచన ఏంటంటే ఎవరైనా మీరు హౌసింగ్లో 20 ఇయర్స్ 30 ఇయర్స్ పోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే దాన్ని ప్రీ క్లోజర్ చేసుకోకండి. మీకు డబ్బులు వచ్చినా సరే, అది 5 lakhs వచ్చినా మీకు 10 lakhs వచ్చినా ఆ డబ్బులు తీసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు జ్యువెలరీ కానీ లేకపోతే ఏదన్నా చిన్న ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుక్కోండి తప్ప ఈ హౌసింగ్ లోన్ ప్రీ క్లోజర్ అనేది ఆలోచన మీరు తీసుకోకండి, అది మీకు నష్టం అండి. ఓపెన్ ప్లాట్స్కి ఎందుకు ఎక్కువ శాతం లోన్స్ ఇవ్వరు బ్యాంకర్స్? అదేంటే ఇప్పుడు జనరల్గా నేషనలైజ్ బ్యాంక్స్ ఉన్నాయండి. నేషనలైజ్ బ్యాంక్స్ ఓపెన్ ప్లాట్స్కి ఈ డిటీసీపీ లేఅవుట్స్ కానీ వీటికి అంటే ఎక్కువ చూపించరు, ఇంపార్టెన్స్ ఇవ్వరండి. వాళ్ళకి కావాల్సిన హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే బ్యాంకర్ కూడా కొంచెం ముందు, అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్బిఎఫ్సీలు చాలా అయిపోయినండి. అంటే నాకు తెలిసి ఒక ప్రతి స్ట్రీట్కి ఒక ఎన్బిఎఫ్సీ అయిపోయింది విపరీతంగా. అంటే ఎన్బిఎఫ్సీ పుట్టడానికి కారణం ఏంటంటే ఈ నేషనలైజ్ బ్యాంక్స్ కొన్ని వాళ్ళ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి, అంటే ఈజీగా ఇవ్వరు అనమాట. కాబట్టి ఈ ఎన్బిఎఫ్సీలు ఏంటంటే వీళ్ళకి కావాల్సిందంటే లీగాలిటీ కూడా నేషనలైజ్ బ్యాంక్స్ చూడండి, మీరు 30 years లింక్ అడుగుతారండి. అది ఏదైనా సరే హౌసింగ్ లోన్ మీరు ప్లాట్కి వెళ్ళినా కూడా 30 years. కానీ ఎన్బిఎఫ్సీ విషయం అట్లా కాదు. ఎన్బిఎఫ్సీ వాళ్ళ డాక్యుమెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ ఓపెన్ ప్లాట్ కూడా అంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఓపెన్ ప్లాట్ విషయంలో కూడా వాళ్ళు పెద్ద డాక్యుమెంటేషన్ అంటే లీగాలిటీ కొంచెం 15 years 20 years లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోతుంది. నేషనలైజ్ బ్యాంక్స్ మాత్రం ఈ ఓపెన్ ప్లాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎన్బిఎఫ్సీ చాలా వచ్చాయి, అప్పటిలాగా లేదులేండి, ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు చాలా వచ్చాయి. వాళ్ళు డిటీసీపీ లేఅవుట్స్కి ఇస్తున్నారు. ప్లస్ ఇంకోటి హైదరాబాద్ నుంచి ఇంతకుముందు 30 kilometers రేడియస్ వరకు ఇచ్చారు, కానీ ఇప్పుడు 100 kilometers వరకు వెళ్తున్నారు బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తున్నారు, అట్లేం లేదు, ఓపెన్ ప్లాట్స్కి ఇవ్వరు అనేది లేదు, కానీ ఎన్బిఎఫ్సీలు మాత్రం ఇస్తున్నాయండి దానికి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి ఇన్స్టిట్యూషన్స్ చాలా పెరిగిపోయాయి, ఎందుకంటారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల లేకపోతే వాళ్ళ కొంచెం వాళ్ళ ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఎన్బిఎఫ్సీలు ఈవెన్ హౌసింగ్ లోన్ విషయంలో కూడా చాలా వరకు ఎన్బిఎఫ్సీలు బాగా ఇస్తున్నాయండి లోన్స్, చాలా వస్తున్నాయి. అంటే ఈ చాలా కొన్ని ఎన్బిఎఫ్సీలు అయితే 25 lakhs అంటే 25 lakhs లిమిట్ పెట్టుకున్నారు. వాళ్ళకి డాక్యుమెంటేషన్ మీరు నోటరీ నుంచి ఇవాళ నోటరీ ఉందండి, రేపు రిజిస్ట్రేషన్ అయిన మరునాడు డాక్యుమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు. అదే మీరు నేషనలైజ్ బ్యాంక్ చూడండి, వాళ్ళు అసలు ఇవ్వరండి. నేషనల్ బ్యాంక్స్ 30 years లింక్ అడుగుతారు. టోటల్ చాలా కొంచెం ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయరు. కాబట్టి ఈ ఎన్బిఎఫ్సీలు అంత పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయి. వీళ్ళు కూడా అంటే అది కూడా మంచిదే లేండి, ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఒకేలాగా ఉంటారండి. కస్టమర్స్ కొంతమంది బాగా రిచ్ ఉంటారు, కొంతమంది చాలా పూర్, అంటే పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒక ఇల్లు కొనుక్కోవాలనే కళ మాత్రం ఈరోజు ఎన్బిఎఫ్సీలు వచ్చిన తర్వాత వాళ్ళ కళ నెరవేరుతుందండి.